తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. సొంత పార్టీ నేతలే ప్రభుత్వానికి ప్రధాన శత్రువులుగా మారుతున్నారు. మంత్రి పదవులు ఆశించిన ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తితో కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు, అలాగే శాసన మండలిలో సీనియర్ నేత విజయశాంతి చేసిన ఘాటు విమర్శలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాల కంటే ఎక్కువగా సొంత నేతలే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం ఈ అసమ్మతి సెగలను ఎలా చల్లార్చబోతుంది? పదవుల ఆశతో సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్న నేతలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడం సహజం. కానీ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం సొంత పార్టీ నేతలే విపక్షంలా తయారయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్ల కాలంలో పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు దక్కుతుందని అంతా ఆశించారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం కొంచెం ఎక్కువగానే ఉంటాయి. నాయకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశం ఆ పార్టీలో మెండుగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ స్వేచ్ఛే ప్రభుత్వానికి, పార్టీకి అతిపెద్ద గుదిబండగా మారుతోంది. మంత్రి పదవులు, కీలక నామినేటెడ్ పోస్టులు ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకులు ఇప్పుడు తమ అక్కసును బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఏకంగా చట్టసభల సాక్షిగా తమ సొంత ప్రభుత్వంపైనే తీవ్రస్థాయి విమర్శలు చేస్తూ ప్రతిపక్షాలకు ఆయుధాలు అందిస్తున్నారు. స్వపక్షంలోనే విపక్షం అన్న చందంగా తయారైన ఈ సీనియర్ల తీరుతో అటు ముఖ్యమంత్రి, ఇటు పార్టీ అధిష్టానం తీవ్ర ఇరకాటంలో పడుతున్నారు. బహిరంగ విమర్శల వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారుతోందన్న ఆవేదన సాధారణ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సొంత పార్టీకి చెందిన కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలు ప్రభుత్వాన్ని తీవ్ర ఆత్మరక్షణలో పడేశాయి. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల అమలు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వారు ఏకంగా శాసనసభలోనే గళమెత్తారు. కేవలం ఖమ్మం జిల్లా, అలాగే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే యుద్ధ ప్రాతిపదికన బిల్లులు చెల్లిస్తున్నారని వారు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యేలు గెలిస్తేనే ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా ఉంటారన్న కఠిన వాస్తవాన్ని వారు సభలో కుండబద్దలు కొట్టారు. నియోజకవర్గాలకు సరైన నిధులు కేటాయించకుండా, అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకుంటే రేపు ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు ఎలా అడగాలని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే ఈ సీనియర్ ఎమ్మెల్యేల ఆవేదన వెనుక నిధుల లేమి కంటే మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తే ప్రధాన కారణంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణలో తమకు ఖచ్చితంగా బెర్తు దక్కుతుందని ఆశపడి అది నెరవేరకపోవడంతోనే ఈ రకమైన అసమ్మతి రాగం అందుకున్నారని పార్టీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. శాసనసభలో సీనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే, శాసన మండలిలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఉద్యమకారుల సంక్షేమంపై ఆమె సభలో స్వరం పెంచారు. తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయినా నేటికి ఆ ఉద్యమకారులకు కనీస న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలకిచ్చిన ప్రధాన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆమె ఎత్తిచూపారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఖచ్చితంగా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని గతంలో ఇచ్చిన మాటను ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి గట్టిగా గుర్తు చేశారు. ఆయా కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు నెలకు 25,000 రూపాయల చొప్పున అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన హామీని సైతం ఆమె సభ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యమకారులకు, వారి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యమిస్తామని నాడు భరోసా ఇచ్చామని, ఆ భరోసాను నిలబెట్టుకోవాల్సిన కనీస బాధ్యత అందరిపైనా ఉందని ఎమ్మెల్సీ విజయశాంతి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, అసలు ఉద్యమకారుల త్యాగాలు లేకపోతే ఈరోజు ఈ చట్టసభలు, సీఎంలు, మంత్రులు ఉండేవారా అంటూ ఆమె అత్యంత ఆవేశంగా ప్రసంగించారు. అయితే విజయశాంతి చేసిన ఈ ఘాటు విమర్శల వెనుక కూడా పదవుల పంపకాల్లో జరిగిన జాప్యమే ప్రధాన కారణమన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఆమె కూడా ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న తన సేవలకు తగిన గుర్తింపు దక్కుతుందని ఆమె భావించారు. కానీ ఆ ఆశ నెరవేరకపోవడంతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీల్లోనూ తన అనుచరులకు సరైన ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తితోనే ఆమె ఈ రకమైన తీవ్ర వ్యాఖ్యలకు దిగారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక సీనియర్ నాయకురాలు మండలి వేదికగా సొంత ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించడం ప్రతిపక్షాలకు ఊహించని రాజకీయ లబ్ధిని చేకూర్చింది. సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న ఈ ఊహించని దాడులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకత్వానికి అతిపెద్ద సవాలుగా మారాయి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో సానుకూలత పెంచుకుంటున్న తరుణంలో ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు పార్టీ ఇమేజ్ను అమాంతం కిందకు లాగుతున్నాయి. ప్రజాస్వామ్యం పేరుతో హద్దులు దాటి బహిరంగ విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం పార్టీ క్రమశిక్షణను దెబ్బతీస్తుందని సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిణామాలను వెంటనే అరికట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల కంటే సొంత నేతలే ప్రభుత్వానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తారు. పార్టీ అధిష్టానం తక్షణమే రంగంలోకి దిగి ఈ అసంతృప్త నేతలతో చర్చలు జరపాల్సిన అవసరం ఏర్పడింది. వారి సమస్యలను సావధానంగా విని పరిష్కరించడంతో పాటు పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవన్న స్పష్టమైన సంకేతాలు పంపాలి. లేని పక్షంలో ఈ అసమ్మతి వ్యాధి పార్టీ అంతటా వ్యాపించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని భారీ నష్టాన్ని మిగల్చడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.